ఈ అడ్డమైన అకాల వర్షాలు చేయబట్టి పాపం రైతులు అయితే మస్తు అరిగోసపడుతున్నారు. వడ్లు అయితే తడిసి ముద్దవుతాయి. అటు సర్కారు పెద్దలు కానీ ఇటు అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా రైతులను పట్టించుకున్న నాదుడే లేడట. అందుకే ఆ తడిసిన వడ్లను చూసేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సారు సిద్దిపేట మార్కెట్ యార్డుకు పోయి రైతులకు ధైర్యం చెప్పి అక్కడ ఉన్న అధికారులను కూడా గట్టిగానే అరుచుకున్నాడట. మరి ఇంతకు మార్కెట్ యార్డ్ల అధికారులతోటి హరీష్ రావు సార్ ఏం మాట్లాడిండు ఏందనేది ఆ ముచ్చట్లేందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. ఈ అడగల్లో తడిచింది, ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగుంది సంచులు పెట్టి ఆవాట్లు ఉండే, నువ్వు ఈ సంచులు తీయపోతేవి అవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలు ఎత్తాయి. ఏం కావాలి ఎక్కడ మనం ఏడవి 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్, జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు, డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమైనా డిఎం మార్కెటింగ్ నేను గడిగిస్తున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలివి లేదా నీకు? అమలు సమస్య ఏం లేదు, 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్, బండ్లు రాలేదు. అమాలి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా అమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే చెప్పివే నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడు హైదరాబాద్ లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇది చూసిన వాళ్ళకు హరీష్ రావు సారు బగ్గనే గారానికి వచ్చిండని అనిపిస్తుండొచ్చు గాని రైతుల కట్టాలు చూసిన ఎవ్వరికైనా ఇట్లనే కోపం వస్తది. ఒక సిద్దిపేటలనే కాదు రాష్ట్రంలో చాలా జాగాలు ఇదే పరిస్థితి ఉన్నది. ఓ దిక్కు అకాల వర్షాలతోని రైతులంతా పరేషాన్ అవుతుంటే ఇంకో దిక్కు అధికారులు మాత్రం వడ్ల కొనుగోలు ముచ్చట్లో సడ్డవాళ్ళనట్టే ఉంటున్నారు. అందుకే హరీష్ రావు సారు అధికారుల మీదకి ఇట్లా కోపానికి వచ్చిండు. మార్కెట్ ఉన్న అధికారులకు చెప్పిన పని కాదని డైరెక్ట్ జిల్లా పౌర సరఫరాల శాఖ ఆఫీసర్ కే ఫోన్ చేసి 100 లారీల సరుకుంది, లేకపోతే ఆ రోడ్డు మీద ఆర్టీఓని పెట్టుంది, బండ్లు రోడ్డు మీద పెట్టి గుంజుకొచ్చాను లావట్టాలి మాలు. 500 కుప్పలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో. ఈ 500 కుప్పలు ఇవ్వాలంటే 100 లారీలు కావాలి. నువ్వు రోజు 2 లారీలు 3 లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు. అమాలి లేదు, అమాలి అందది చేత ఎట్లయితుంది ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది. ఇప్పుడు మీరు ఆఫీసులలో ఊకుండు కాదు, మార్కెట్ కి వచ్చి రైతుల దగ్గర ధాన్యం మొత్తం జల్దీగా తీసుకుపోయే పని అయ్యుండ్రి. లారీలు దొరకకుంటే తొవ్వెంటి పోయే లారీలైనా వట్టుకొచ్చి వడ్లని తీసుకుపోండ్రి. రైతులకు ఇబ్బంది లేకుండా చూడురని జర గట్టిగానే చెప్పిండు. అటేం కాడ మీటింగ్ పెట్టి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు. రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ఇక హరీష్ రావు సారు మాట్లాడిన మాటల మీద కడియం శ్రీగారు సారు గిట్లా అన్నాడు. అందాల పోటీల విషయంలో హైదరాబాద్ మహానగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఆ బ్రాండ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అందాల పోటీలు హైదరాబాద్ లో నిర్వహించాలని చెప్పి నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్వాహకులకు కావాల్సిన వసతి మాత్రమే ఏర్పాటు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఆ పోటీలు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని మరిన్ని పెట్టుబడులు హైదరాబాద్ పోతాయనే ఉద్దేశంతోనే తప్ప మిగతా పక్కన పెట్టి అది చేస్తున్నామని చెప్తే అంతకంటే దుర్మార్గమైన పిచ్చి ఆరోపణ ఇంకోటి. మీరు అందాల పోటీలు పెట్టుకోరి, ఇంకేమన్నా పెట్టుకోరి, దాంతో ఎవరికేం ఫాయిదా అవుతుందో దేవునికే తెలుసు గాని ముందుగా మా తిప్పలు మాత్రం తీరుకుండ్రి. వడ్లు కొనుర్రి మొర్రో అంటే లారీలు లేవు సంచులు లేవని సాకులు చెప్పకుండా రైతుల దగ్గరికి వడ్లని కొనే ఉపాయం చేసినాక మీరు ఏ పోటీలన్నా పెట్టుకోండి, ఏమన్నా చేసుకుంటారని అంటున్నారు. వడ్లను కొనుగోలు కేంద్రాల్లో పోసి ఎదురు చూస్తున్న రైతన్నలు.